శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. సింహరాశివారు, దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఇది సాధారణంగా విని వదిలేసే మాట కాదు. మీరు నిజంగా సింహరాశివారైతే గత కొన్ని సంవత్సరాలుగా మీ గుండెల్లో దాచుకుని నడిచిన నిశ్శబ్దం, చెప్పుకోలేని బాధ, ఎవరికీ కనిపించని కన్నీళ్ళు, ఒక్కొక్కసారి ఎదురైన ఓటములు, వీటన్నింటికీ సమాధానం ఇప్పుడు బయటపడే సమయం వచ్చింది. అడవికి రాజైన సింహం నిద్రలో ఉందని కొందరు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి ఉండవచ్చు. మీరు కూడా మీ పరిస్థితిని చూసుకుని లోపలే నవ్వుకుని ఇదే నా జీవితం అని అనుకున్న సందర్భాలుండొచ్చు. కాని గుర్తుపెట్టుకోండి, 2026 మీకు నిద్ర కాదు, సింహగర్జన. ఇది సాధారణ సంవత్సరం కాదు. మీ జాతకంలో జరిగిన గ్రహ మార్పులు ఆద్యుచ్చికం కావు. అవి దైవం మీకు పంపిన సంకేతాలు, మీ జీవితాన్ని మలుపు తిప్పే సందేశాలు. 2026లో మీ జీవితంలో 9 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. ప్రతి సంఘటన మిన్ను పైకి తీసుకెళ్లేదే. కాని ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసుకోవాలి. వాటిలో ఒక సంఘటన మీ అహాన్ని పరీక్షిస్తుంది. మీరెప్పుడూ గర్వంతో కాదు, ఆత్మగౌరవంతో నిలబడ్డవారు. కాని ఆ గౌరవమే కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. అక్కడే జాగ్రత్త అవసరం. ఆ క్షణంలో సరైన నిర్ణయం తీసుకుంటే అదే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. పరిష్కారం కావాలంటే ఈ మాటలను చివరి వరకు మనసుతో వినండి. సూర్యనారాయణుడి కాంతి, విష్ణువు అనుగ్రహం, నరసింహస్వామి రక్షణ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెబుతున్న మాట ఇది. రాబోయే సంవత్సరంలో మీ ప్రయత్నాలన్నీ ఫలించాలి. మీకు అడ్డుగా నిలిచే శక్తులు క్రమంగా తొలగిపోవాలి. దైవశక్తి మీతో నడవాలి. మీ జీవితంలో దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి. సింహరాశి అగ్నితత్వానికి సంకేతం. ఈ రాశికి అధిపతి గ్రహాల రాజైన సూర్యుడు. అందుకే పుట్టినప్పటినుంచే మీ నడకలో ఒక తేజస్సుంటుంది. మీరు ఎవరి ముందూ చెయ్యి చాచేవారు కాదు. సహాయం అడగడం మీ స్వభావానికి విరుద్ధం. కాని నలుగురికి సహాయం చేయడం, వారి వీపు తట్టడం మీలో సహజంగా ఉన్న రాజలక్షణం. మీ కోపం ఎండిన గడ్డిపై పడిన నిప్పులాంటిది. ఒక్కసారిగా మండుతుంది, అంతే వేగంగా చల్లబడుతుంది. కాని మీ నోటితో ఒక్కసారి మాట బయటకు వస్తే అది ఎదుటివారిని గాయపరుస్తుంది. అందుకే మీరు ఎంత మంచి చేసినా చాలామంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, అహంకారిగా ముద్రవేస్తారు. నిజానికి అది అహంకారం కాదు, అది మీ ఆత్మగౌరవం. అలాంటి సింహరాశివారికి 2026లో మొదటి అతిపెద్ద సంఘటన ఏమిటంటే రాజహోదా, అధికారస్థానం. అవును, ఈ సంవత్సరం మీ కెరీర్లో మీరు రాజులా నిలబడతారు. గతంలో ఆఫీసులో లేదా పనిలో మీకు రావలసిన గౌరవం రాక మీ కింద పనిచేసేవాళ్లే మీ మాట వినకుండా అవమానించిన సందర్భాలుండొచ్చు. ఆ బాధను మీరు మౌనంగా భరించారు. కాని 2026లో గ్రహాల మద్దతుతో మీకు పదోన్నతి వస్తుంది. బాధ్యత పెరుగుతుంది. మీ భుజాలపై బరువు పెరుగుతుంది. కాని అదే బరువు మీకు గుర్తింపు తీసుకొస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇది నిజంగా స్వర్ణకాలం. రాజకీయాల్లో లేదా నాయకత్వరంగంలో ఉన్నవారికి పేరు, పదవి, ప్రజాదరణ పెరుగుతుంది. మీ మాటలకు విలువ వస్తుంది. తమ కథ ముగిసింది అనుకున్నవాళ్లే మీ దగ్గరకు వచ్చి సలహా అడుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగమే కాదు, నిర్ణయం తీసుకునే స్థానం కూడా దక్కే అవకాశం ఉంది. సింహరాశివారి మరో విశేషమేమిటంటే కష్టంలో ఉన్నా రాజులా జీవించాలనుకోవడం. జేబులో డబ్బు లేకపోయినా నడకలో తల ఎత్తుగానే ఉంటుంది. ఆహారం, బట్టల విషయంలో రాజీపడరు. అప్పుల్లో ఉన్నా సరే బయటకు కనిపించేది గౌరవమే. కాని ఆ లోపలి ఒత్తిడి మీకు మాత్రమే తెలుసు. చింతించుకండి, 2026లో రెండవ పెద్ద సంఘటన మీ జీవితంలో అడుగుపెడుతుంది. అదే స్థిరమైన ధానిక లాభం, క్రమశిక్షణతో కూడిన సంపాదన. ఈ సంవత్సరం మీకు కుబేరయోగం. ఇప్పటివరకు నీటిలా డబ్బు ఖర్చు చేసిన మీరు ఇప్పుడు డబ్బును మీ మాట వినేలా చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆదాయం నిలకడగా పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుని మీకే ఆశ్చర్యం కలుగుతుంది. సింహరాశివారికి అప్పు అంటే అసహ్యం. రుణగ్రహీత తలుపు తట్టే పరిస్థితి వస్తే అది మీకు ప్రాణాంతక బాధ. అలాంటి బాధకు 2026 ముగింపు. పాత అప్పులు ఒక్కొక్కటిగా తీరిపోతాయి, రుణ విముక్తి లభిస్తుంది.
పూర్వీకుల ఆస్తి ద్వారా లేదా తండ్రివైపు నుంచి అనుకోని ధనం రావచ్చు. స్టాక్ మార్కెట్లో లేదా బంగారంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితం ఇస్తాయి. మీ ఖజానా నిండే సమయం ఇది. కుటుంబానికి మూలస్తంభంలా నిలబడేవారు మీరు. తల్లిదండ్రులు, సోదరులు, సోదరిమణులు అందరి బాధ్యతలు మీ భుజాలపై ఉంటాయి. అందరి కష్టాలకు స్పందిస్తారు. కాని మీ సొంత కోరికల దగ్గర మాత్రం మౌనంగా ఉంటారు. ప్రతి సింహరాశి మనసులో ఒక కల ఉంటుంది, రాజభవనంలాంటి సొంత ఇల్లు. ఆ కల 2026లో నిజమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడవ పెద్ద సంఘటన అదే, మీ సొంత సామ్రాజ్య నిర్మాణం. ఇది కేవలం 4 గోడల ఇల్లు కాదు, చూసేవాళ్లను ఆశ్చర్యపరిచే అందమైన గృహం. వాహనాల విషయంలో కూడా మీరు సాధారణానికి ఒప్పుకోరు. కొంచెం ఖరీదైన, ఆకర్షణీయమైన కారు లేదా బైకు మీ ఇంట ముంద నిలుస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రయత్నాలు లాభాన్నిస్తాయి. పాతదాన్ని కొత్తగా మార్చాలనే ఆలోచన ఉంటే ఈ సంవత్సరం తప్పకుండా ఫలిస్తుంది. ఇంతవరకు విన్నారు కదా, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? మీ జీవితంలో జరగబోయే మిగతా సంకేతాలను తెలుసుకోవాలంటే ఈ ప్రయాణం ఇంకా ముందుంది. ఇప్పుడు మీ గురించి ఇంకొక లోతైన రహస్యం చెప్పాలి. సింహరాశివారు ప్రేమిస్తే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు, కాని ద్వేషిస్తే మాత్రం అలా వదిలిపెట్టే స్వభావం కాదు. మీపై శత్రుబాధ, చెడుచూపు, దృష్టిదోషం చాలా త్వరగా పనిచేస్తుంది. కాని 2026లో 4వ సంఘటన మీ శత్రువులకు నిజమైన పాఠం నేర్పించబోతోంది. అదే శత్రు సంహారం, కోర్టు కచేరీలలో విజయం. ఈ సంవత్సరంలో మిమ్మల్ని చూసి భయపడే వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది. మీ ఎదుగుదలను సహించలేక ఎవరు మంత్రాలు, తంత్రాలు, కుట్రలు చేశారో అవన్నీ మంచులా కరిడిపోతాయి. సంవత్సరాలుగా నడుస్తున్న కేసులు మీ పక్షాన తీర్పు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీకు రావాల్సిన న్యాయం దక్కుతుంది. సమాజంలో మీ పేరుకు అంటుకున్న అపవాదు తొలగిపోతుంది. మీ కీర్తి పతాకం ఎగురుతుంది. మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. ఎవరు మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్లే తిరిగి మీ స్నేహాన్ని కోరుతూ మీ దగ్గరకు వస్తారు. సింహరాశివారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? బయటకు కఠినంగా కనిపించినా ప్రేమ విషయంలో చాలా పొజెసివ్. నావాళ్లు నన్నే చూడాలి, నాకే ప్రాధాన్యమివ్వాలి అనే హఠమే ఎక్కువ. ఇదే కారణంగా జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు గొడవలొస్తాయి. కాని 2026లో 5వ సంఘటన మీ ప్రేమ జీవితాన్ని పుష్పించే తోటలా మార్చబోతోంది. అదే రాజురాణిలా దాంపత్య సుఖం. అవివాహితులకు ఈ సంవత్సరం పెళ్లి శుభయోగం బలంగా ఉంది. మీ గౌరవానికి, మీ స్థాయికి తగ్గట్టు మిమ్మల్ని అర్థం చేసుకునే అందమైన మనసున్న జీవన భాగస్వామి మీ జీవితంలోకి వస్తారు. ప్రేమ వివాహమైతే పెద్దల అంగీకారం లభిస్తుంది. పెళ్లై సంతానం లేక బాధపడుతున్న దంపతులకు వంశోద్ధార యోగం ఉంది. శిశువు జన్మించి ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సింహరాశివారు పిల్లలను ఎంతో ప్రేమిస్తారు. పిల్లల చదువు, వారి పురోగతి మీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది. దాంపత్యంలో ఉన్న చిన్న చిన్న మనస్తాపాలు తొలగి మళ్లీ మధురమైన అనుబంధం బలపడుతుంది. ఇప్పుడు 6వ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. సింహరాశివారు ఆరోగ్యం విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేసే స్వభావం కలవారు. నాకేం కాదు, నేను బలమైనవాడిని అనే భావన మీలో ఎక్కువ. కాని 2026లో 6వ సంఘటన మీకు హెచ్చరిక ఇస్తోంది. అదే ఆరోగ్యం మరియు అతిగా పెరిగిన ఆత్మవిశ్వాసం. ఈ సంవత్సరంలో సూర్యుడు, శని ప్రభావం వల్ల గుండె సంబంధిత సమస్యలు, వెన్నునొప్పి, కళ్ల సమస్యలు లేదా రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. అధిక కోపం మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. చిన్న ఛాతీ నొప్పి, అలసట కనిపించినా నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ అహంకారాన్ని కొంచెం తగ్గించుకోవాలి. నేనే అన్నీ తెలిసినవాడిని అనే ధోరణి వల్ల మీకు దగ్గరైన వారినే కోల్పోయే పరిస్థితి రావచ్చు. కుటుంబ సభ్యులతో గాని, వ్యాపార భాగస్వామితో గాని మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం. లేకపోతే గెలిచి కూడా ఓడిపోయినట్టే అవుతుంది. 7వ పెద్ద సంఘటన వ్యాపార విస్తరణ మరియు ప్రభుత్వ కాంట్రాక్టులు. స్వంత వ్యాపారం చేస్తున్న సింహరాశివారికి 2026 నిజంగా అదృష్ట సంవత్సరం. ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టులు దక్కే యోగముంది. బంగారం, వెండి వ్యాపారులు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, నిర్మాణ రంగాల్లో ఉన్నవారికి లాభాల వర్షం కురుస్తుంది. కొత్త బ్రాంచ్ తెరవాలని, కొత్త ప్రాడక్ట్ లాంచ్ చేయాలని ఆలోచన ఉంటే ధైర్యంగా ముందుకు వెళ్ళండి.
పార్ట్నర్షిప్ వ్యాపారంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త అవసరం. అయినా మొత్తం మీద మీ వ్యాపార గ్రాఫ్ పైకే ఉంటుంది. 8వ సంఘటన విదేశీ ప్రయాణం మరియు ఉన్నత విద్య. ముఖ్యంగా మెడికల్, ఇంజనీరింగ్ లేదా పరిపాలనా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనే మీ కల నిజమవుతుంది. ఉద్యోగ నిమిత్తం విదేశీ ప్రయాణం లేదా దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వీసా సంబంధిత సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. చివరిగా 9వ సంఘటన కీర్తి మరియు దైవానుగ్రహం. సింహరాశివారికి డబ్బు కంటే పేరు ముఖ్యమైనది. 2026లో సమాజంలో మీ గౌరవం, మీ గుర్తింపు మరింత పెరుగుతుంది. దేవతా కార్యాలు, ప్రజా కార్యక్రమాల్లో మీకు ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుంది. మీరు నిర్వహించే కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆయన నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా మీరు బలపడతారు. కులదేవత దర్శన భాగ్యం కలుగుతుంది. సింహరాశివారు, మీరు పుట్టుకతోనే యోధులు. 2026లో వచ్చే అడ్డంకులను తొలగించి రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించేందుకు ఇవి సరళమైన కానీ శక్తివంతమైన పరిహారాలు. మీ రాస్యాధిపతి సూర్యుడు. ప్రతిరోజూ ఉదయం లేచి స్నానం చేసి ఉదయిస్తున్న సూర్యుడికి నీరు అర్పించండి. ఆ నీటిలో కొద్దిగా కుంకుమ, ఎర్రని పువ్వు, అక్షత వేసి ఓం సూర్యాయ నమః అని 12 సార్లు జపించండి. ఇది మీ ఆరోగ్యానికి, ప్రభుత్వ సంబంధిత పనులకు, ఆత్మవిశ్వాసానికి సంజీవినిలా పనిచేస్తుంది. వీలైతే ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవండి లేదా వినండి. శత్రుబాధను తొలగించడానికి, కోర్టు కచేరీ వ్యవహారాల్లో విజయం సాధించడానికి ఇది నిజంగా బ్రహ్మాస్త్రం. ఆదివారం తామ్రపాత్రలో గోధుమలు, బెల్లం దేవాలయానికి లేదా పేడలకు దానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది. జ్యోతిష్యంలో సూర్యుడు అంటే తండ్రి. ప్రతిరోజూ మీ తండ్రి పాదాలకు నమస్కరించండి లేదా వారి యోగక్షేమాలు అడగండి. తండ్రి ఆశీర్వాదం ఉంటే ఏ గ్రహమూ మీకు హాని చేయలేను. ధ్యానం లేదా ప్రాణాయామం చేసి మీ కోపాన్ని నియంత్రిస్తే ప్రపంచాన్నే గెలిచే శక్తి మీలో ఉంది. మిత్రులారా, 2026 సింహరాశివారికి నిజంగా కోల్పోయిన కిరీటాన్ని తిరిగి తెచ్చే మహత్తర సంవత్సరం. ఇది కేవలం అదృష్టం మారే కాలం కాదు, మీలో దాగి ఉన్న రాజశక్తి మళ్లీ బయటకు వచ్చే సమయం. మీరు రాజుల్లా నటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు పుట్టుకతోనే రాజులు. కొన్ని చిన్న చిన్న ఓటములు గతంలో మీ మనసును కుంగదీసి ఉండవచ్చు. ఇంత కష్టపడినా ఫలితం లేదే అని అనిపించిన క్షణాలు కూడా వచ్చి ఉండవచ్చు. కాని గుర్తుపెట్టుకోండి, ఆ ఓటములు మిమ్మల్ని ఆపడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చాయి. భయానికి చోటివ్వకండి, వెనక్కి తగ్గకండి. మీ రక్తంలోనే సూర్యనారాయణుని తేజస్సు ప్రవహిస్తోంది. అదే తేజస్సు మిమ్మల్ని మళ్లీ నిలబడుతుంది, మళ్లీ పైకి తీసుకెళ్తుంది. ఇప్పుడొక క్షణం ఆగి మీ గుండెల్లోకి తొంగిచూడండి. 2026లో మీ జీవితంలో నిజంగా ఏ మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు? అద్దె ఇంటి బాధ నుంచి బయటపడి మీ సొంత ఇంటి తాళంచెలు మీ చేతిలో ఉండాలా? ఏళ్లుగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వ ఉద్యోగం లేదా అధికార పదవి మీ పేరుమీద రావాలా? లేక నిద్రపోయే ముందు మనసును తొక్కేసే అప్పుల భారం నుంచి పూర్తిగా విముక్తి కావాలా? మీ కోరిక ఏదైనా కావచ్చు, అది చిన్నదైనా పెద్దదైనా, అది మీ హృదయంతో కోరుకున్నదైతే దానికి శక్తి ఉంటుంది. ఆ సంకల్పాన్ని దాచుకోకండి. కమెంట్ బాక్స్లో ఆ సంకల్పాన్ని రాయండి. మీరు రాసిన ప్రతి మాట ఒక ప్రార్థనలా మారుతుంది. మీ ఆశలన్నీ నెరవేరాలని, మీ కష్టానికి ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ మాటలు మీలో ధైర్యాన్ని నింపి ముందు నడిచే శక్తి ఇచ్చాయంటే ఈ సందేశాన్ని ఇంకొక సింహరాశమిత్రునికి చేరవేయండి. ఎందుకంటే ఒక మాట ఎవరో ఒకరి జీవితాన్ని మార్చగలదు. మళ్ళీ మరో వీడియోలో కలిసే వరకు మీ తల ఎత్తుగా ఉంచండి, మీ నడకలో రాజసం ఉంచండి. విజయం మీదే. అలాగే ఓం నమో దుర్గాదేవ్యై నమః అని కామెంట్ చేయండి. మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.